గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే అండి. నిన్న ఫిబ్రవరి 1కి సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు వరుసగా ఎనిమిదోసారి కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇంతకుముందు మొరార్జీ దేశాయ్ వరుసగా 10 టైమ్స్ ప్రవేశపెట్టినారు. దాని తర్వాత హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. తెలుగింటి కోడలైనటువంటి ఆమె ప్రవేశపెట్టడం మనకెందుకో గర్వకారణం. బట్ ఇక్కడ కొన్ని విషయాలు అంటే నాకు కూడా ఈ బడ్జెట్, ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ పెద్దగా అయితే తెలియదు. ఎందుకంటే ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, ఫినాన్స్లో మాస్టర్స్ డిగ్రీస్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే రకరకాల వాళ్ళకి బాగా తెలుస్తుంది. కానీ అంటే ఆ బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత నాకు అర్థమైన కొన్ని పాయింట్లు, అంటే నేనైతే ఇంకేం డీప్గా స్టడీ చేయలేదు. ఐ విల్ ట్రై టు స్టడీ ఇన్ ఫ్యూచర్, అంటే విత్ ఇన్ 1 or 2 days. మళ్ళీ తర్వాత వీలైతే మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేసుకుందాం. నాకు అర్థమైంది మీకు అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఏదో మనకు తెలిసినంతలో చెప్దాం అనుకుంటున్నా. జనరల్గా ఏంటంటే ఈ బడ్జెట్ అంటే ఏంటంటే గత ఆర్థిక సంవత్సరంలో అసలు ఏ రంగానికి, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్లో దాదాపు 55-56 డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ అంటే శాఖలు ఉన్నాయి కదా. ఆ పర్టికులర్ శాఖల్లో జరిగిన ఖర్చులు ఏంటి, దానికి అయిన ఎక్స్పెండిచర్ ఏంటి, ఇవన్నిటినీ బేజారు వేసుకొని రాబోయే ఆర్థిక సంవత్సరానికి మనం ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలము, అది ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేయగలమని చెప్పేదే ఈ బడ్జెట్ యొక్క సారాంశం. జనరల్గా ఈ బడ్జెట్ని బేస్ చేసుకొని మన దేశ పురోగతి అనేది, అంటే ప్రపంచ దేశాలు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చా లేదా, మన దగ్గర అంటే వచ్చే వాళ్ళకి ఏ రకమైన బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రతి ఒక్క అంశం, అంటే ఈ ఒక వ్యవసాయ రంగం నుంచి హై లెవెల్ టాప్ లెవెల్ బిజినెస్ కార్పొరేట్ రంగం వరకు ప్రతి ఒక్క దానికి ఇంటర్లింక్ ఉంటుంది ఈ బడ్జెట్లో. ఈ బడ్జెట్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్గా వేరే వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. చాలామంది ఆర్థిక నిపుణులు నేను విన్న దాని ప్రకారం అయితే వాళ్ళు అంటున్నది ఏంటంటే బడ్జెట్లోన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకి సరైన న్యాయం జరగలేదని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కన్నా ఏదో పావులో బేడ కొద్దిగానే న్యాయం జరిగింది కానీ తెలంగాణకి నిల్లని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇంకా చాలామంది అంటున్న మాట ఏంటంటే ఒక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంటే ఒక 2-3 రాష్ట్రాలకు సంబంధించింది కాదు, 28 రాష్ట్రాలు ప్లస్ మరి కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నిటికీ సంబంధించింది. కానీ కేటాయింపులు మాత్రం ఆ విధంగా లేవు అని ప్రతి ఒక్కరైతే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇది జనరల్గా జరిగే ప్రక్రియని. కానీ 28 రాష్ట్రాలకి న్యాయం పర్ఫెక్ట్గా జరగలేదనేది అయితే నా ఒపీనియన్ కూడా. ఎందుకంటే ఆ బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత ఇంత యాప్ట్గా లేదేమో కేటాయింపులు అని అనిపించింది. జనరల్గా ఇంతకుముందు బడ్జెట్ అంటే హల్వా ప్రోగ్రామ్ తర్వాత అందరూ ఏదో పేపర్ల మీద చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా డిజిటల్ కార్పొరేషన్ వచ్చేసింది కాబట్టి ఒక చిన్న ట్యాబ్లో తీసుకొచ్చి మన ఫినాన్స్ మినిస్టర్ గారు ఈ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానికి ముందే యాజ్ యూజువల్గా మన ప్రెసిడెంట్ స్పీచ్ ఉంటుంది ముందు రోజు. అదంతా అయిపోయిన తర్వాతనే ఇంట్రడ్యూస్ చేసినారు. కానీ దీంట్లో జరిగిన అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి, అసలు ఎవరు ఊహలకు అందంది ఏంటంటే మధ్యతరగతి వాళ్ళకి, అంటే ఎస్పెషల్లీ ఏదైతే శాలరీ బేస్డ్ వర్క్ చేసుకుంటారో ఇంక్లూడింగ్ మీ, శాలరీ బేస్డ్గా వర్క్ చేస్తుంటారో ఎదర్ ఇట్ మే బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి జరిగిన ఒక చిన్న బెనిఫిట్ ఏంటంటే 12 lakhs వరకు నో ట్యాక్స్. అసలు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంత ఉంటుందేమో కానీ 6-8 lakhs దాకా ఉంటుందని అనుకున్నారు, కానీ 12 lakhs వరకు ఉంటుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక నెలకి 1 లక్ష సంపాదించే వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదనేది నిన్న మన బడ్జెట్ ప్రసంగంలో క్లియర్గా అర్థమైంది. సో ఇదొక్కటే చాలా మధ్యతరగతికి పెద్ద రిలీఫ్. ఎందుకు జరిగింది అని అంటే నాకు అర్థమైంది. చాలామంది స్పీచెస్ తర్వాత ఆ బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కంపేర్ టు లాస్ట్ 2014-2019 ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే 24 ఎలక్షన్లో దాదాపు 56 ఆర్ 64 సీట్స్ అయితే తగ్గినాయి బీజేపీ గవర్నమెంట్. ఎందుకంటే ఎక్కువ శాతం ఓట్లు మధ్యతరగతి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాయి.
అవి తగ్గినప్పుడు వాళ్ళలో కూడా ఆటోమేటిక్గా కొద్దిగా చలనం వచ్చింది. లేకపోతే మధ్యతరగతిని పట్టించుకున్న పాపానైతే పోలేదు ఈ గత 10 సంవత్సరాలుగా. దానివల్లనే తగ్గిందేమో ట్యాక్స్ అని నేను అనుకుంటున్నా. ఏదేమైనా యాజ్ యూజువల్గా జిఎస్టీ ఇన్కమ్స్ ఇట్లాంటివి వ్యవసాయ రంగానికి, తర్వాత విద్యకి, వైద్యానికి, ఇట్లా ఫ్యాక్టరీస్కి, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్కి డిఫరెంట్ కేటాయింపులు ఉన్నాయి. మనకు అంత డీటెయిల్గా తెలియదు కాబట్టి నేను అంత అనాలసిస్ చేయట్లేదు. అయితే ఒకసారి దాన్ని అంటే డిజిటల్ ఫామ్ని స్టడీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. కానీ మనమైతే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కావద్దు కాబట్టి మనం చెప్పేది అంత యాప్ట్గా అయితే ఉండదు. సో ఈ బడ్జెట్ గురించి నేను నాకు తెలిసిన విధంలో మీకు చెప్పే ప్రయత్నం చేసిన. అంటే జనరల్గా ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మనం న్యూస్లో కానీ పత్రికల్లో కానీ 0 to 4 lakhs 0 ట్యాక్స్, 4 to 8 lakhs 5% ట్యాక్స్, 8 to 12 lakhs 10% ట్యాక్స్ అని ఉన్నాయి. ఇది స్టాండర్డ్ డిడక్షన్ అనే ఒక ఫార్ములా బేస్ చేసుకొని వాళ్ళు అది 12 lakhs వరకు నో ట్యాక్స్, అబ్జల్యూట్లీ 12 lakhs వరకు నో ట్యాక్స్ అండి. దాంట్లో అంటే ఎటువంటి ఫరక్ అయితే అవసరం లేదు. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.